కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గా మారిపోయింది రియల్ ఎస్టేట్ అనేది. ఎస్. ఒకప్పుడు భూ కబ్జాలు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు తగ్గాయి అనుకుంటున్నారు. బట్ స్టిల్ స్కాములు జరుగుతున్నాయి అండ్ కొంతమంది కబ్జా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఈ కబ్జాలు కాకుండా అండ్ అలాగే భూమి వేరే వాళ్ళు ఆక్రమించకుండా ఉండాలంటే ఏ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ ఎటువంటి చర్యలు అండ్ ఫాలో అప్స్ కానీ ఇలా ఏమేం చేయాలి? అంటే ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాటిలో కబ్జాలు అనేది ఇప్పుడు రీసెంట్లీ చేసిన వెంచర్స్ లోను ప్రాపర్టీస్ లోను జరగట్లా. గతంలో 20 years 30 years బ్యాక్ వేసిన వాటిలను ఇప్పుడు కబ్జా చేస్తాం. ఎట్లా కబ్జా చేస్తారంటే ఎప్పుడైనా ప్రాపర్టీ పర్ఫెక్ట్ గా ఉంది లేదని చెప్పడానికి ప్రధానంగా ఉండాల్సింది డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంటేషన్ లో పర్ఫెక్ట్ గా లేనప్పుడు మాత్రమే కబ్జా అనేది జరుగుతుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా ఎంత పెద్ద ఫైల్ మ్యాన్ అయినా వచ్చి డైరెక్ట్ గా ఒక భూమిలో కబ్జాలో కూర్చోలేడు. ఎందుకంటే అక్కడ కబ్జాలో కూర్చుంటే నీకు సపోర్ట్ చేయడానికి డాక్యుమెంట్స్ నీ దగ్గర ఏమున్నాయి? సో నీ దగ్గర ఎప్పుడు కబ్జా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 years లింక్ డాక్యుమెంట్ ఉన్నా లేదా 33 years లింక్ డాక్యుమెంట్ ఉన్న ప్రాపర్టీకి మీ దగ్గర మొత్తం లింక్ డాక్యుమెంట్ కాకుండా లాస్ట్ లో ఉన్న 20 years డాక్యుమెంట్ మాత్రమే మీ దగ్గర ఉంది. మొదట్లో ఫస్ట్ ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మీ దగ్గర లేదు. సో ఆ డాక్యుమెంట్ లేకపోయినా మదర్ డాక్యుమెంట్ అంటారు, ఆ మదర్ డాక్యుమెంట్ లేకపోయినా నీకు ప్రజెంట్ ఉన్న డాక్యుమెంట్ తో రిజిస్ట్రేషన్ జరిగింటది. సో ఆ మదర్ డాక్యుమెంట్ అతని దగ్గర ఉంది కాబట్టి ఆ ఫస్ట్ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి కబ్జాలో కూర్చోడానికి సోర్స్. అప్పుడు మాత్రమే కబ్జా అవుతుంది తప్ప డైరెక్ట్ గా దౌర్జన్యంగా వచ్చి కబ్జాలో కూర్చునే సోర్స్ ధైర్యం దమ్ము ఎవరికి ఉండదు.